అధికార విపక్షాలకు చెందిన ఆ ఇద్దరు నేతలు ఎన్నికల బరిలో కూడా ముఖాముఖి పోటీ పడ్డవారే. ఇప్పుడు ఆ ఇద్దరు నాయకుల మధ్య మరోసారి విమర్శల పర్వం ప్రారంభమైంది. విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఎవరా నేతలు? వారి మధ్య వివాదాలకు కారణమేంటి? ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, టీడీపీ యువనేత విజయనగరం డీసీసీబీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొలిటికల్ ఫైట్ ఆసక్తి రేపుతోంది. 2019 ఎన్నికల్లో బొత్సతో చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో తలపడిన నాగార్జున 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర పోరాటం చేశారు. 2024లో మరోసారి పోటీకి ఆయనకు అవకాశం దక్కకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత ఆయన పార్టీకి చేసిన సేవలకు గాను నామినేటెడ్ పదవి కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం. ఇందులో భాగంగానే నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ గా పనిచేసే అవకాశం కల్పించారు. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అయితే అనూహ్యంగా విజయనగరం అమ్మవారి పండుగ సందర్భంగా నాగార్జున తీసుకున్న ఓ కీలక నిర్ణయం రాజకీయంగా సంచలనం రేపింది. 3 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీకి చెక్ పెట్టారు కిమిడి నాగార్జున. విజయనగరం అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో డీసీసీబీ బ్యాంకు పైన తన కుటుంబం కోసం వేదిక ఏర్పాటు చేసుకుంటున్న బొత్సకు ఏడాది అవకాశం దక్కలేదు. డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున నిర్ణయంతో బొత్స వేరే వేదికకు మారాల్సి వచ్చింది. దీంతో అమ్మవారి ఉత్సవాన్ని బొత్స డీసీసీబీ ప్రాంగణం నుంచి అమ్మవారి పండుగ చూస్తారంటూ ఆయన పిఏ ఒక లెటర్ డీసీసీబీకి పంపడంతో వివాదం రాజుకుంది. అధికారం ఉన్నా లేకున్నా వాడుకోవడానికి డీసీసీబీ ఎవరి జాగీరు కాదంటూ నాగార్జున చేసిన కామెంట్ మరింత వేడెక్కింది. ఈ ఏడాది డీసీసీబీ ప్రాంగణం గురించి పీఏసీఎస్ అధ్యక్షులు తదితర సహకార శాఖకు చెందిన వారు ఉత్సవాన్ని చూసే అవకాశం కల్పించాలని తమను కోరారని, ఆ మేరకు వారి విజ్ఞప్తిని అంగీకరించి జరిగిందని నాగార్జున తెలిపారు. అయితే ఎప్పటిలాగే బొత్సకు డీసీసీబీ నుంచే ఉత్సవాన్ని చూసే అవకాశం కల్పించాలని ఆయన అనుయాయులు, అనుచర వర్గం కోరుకున్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియా ముఖంగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బొత్స కూడా ఈ వ్యవహారంపై కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. కావాలనే బొత్సను అడ్డుకునే ప్రయత్నం జరిగిందని ఆయన వర్గీయులు భావించారు. శాసనమండలి సభాపక్ష నేత కోరిన చోట అవకాశం కల్పించకపోవడం ఏంటనేది వారి ప్రశ్న. డీసీసీబీ ప్రాంగణం వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. అప్పటికప్పుడు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అర్బన్ బ్యాంకు ప్రాంగణం నుంచి బొత్స సత్యనారాయణ ఉత్సవాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అమ్మవారి సినిమాను తిలకించే క్రమంలో బొత్స పాల్గొన్న వేదిక కుప్పకూలిపోయింది. ఒకరిద్దరికి గాయాలు కూడా అయ్యాయి. విజయనగరం జిల్లాలో తనకు ప్రాణహాని ఉందని బొత్స సంచలన ప్రకటన చేశారు. అలాగే బొత్స అండ్ కో ప్రభుత్వంపై, పార్టీ జిల్లా అధ్యక్షుడిపై చేస్తోన్న విమర్శలకు తెలుగు తమ్ముళ్లు కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా విజయనగరం జిల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మరి ఇక్కడి రాజకీయాలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.